చూస్తున్నాం ఖమ్మంలో మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. సంజయ్ ఎక్కడ అందరూ ఎదురు చూస్తారు. కుటుంబం అంతా సంజయ్ కోసం వెతుకులాడింది. పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకి సంజయ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కెనాల్లో శవంగా లభించారు. సో సంజయ్కి ఏం జరిగింది? సంజయ్ని నిజంగానే ఆటో ఢీకొనిందా? ఆటో ఢీకొనడంతో సంజయ్ మరణించాడా, లేదంటే ఆయన ఆడియోలో వినిపించిన ప్రకారంగా ఎవరైనా వెంబడించి చంపేసి ఆ కెనాల్లో పడేశారా? ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. నిన్న హైదరాబాద్ నుంచి అన్న జ్ఞానసాయి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో లేట్ అవుతుంది, అర్ధరాత్రి అవకాశం ఉంది కాబట్టి నన్ను రిసీవ్ చేసుకోవడానికి నువ్వు రావాలి తమ్ముడు అని చెప్పి సంజయ్కి చెప్పాడు. తమ్ముడు అన్నకి ఇచ్చిన మాట మేరకు అన్నని రిసీవ్ చేసుకోవడం కోసం ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి బయలుదేరిపోయాడు. కానీ వచ్చే మార్గ మధ్యలోనే సంజయ్ని ఒక ఆటో ఢీకొనిందని చెప్పి తనని ఎవరు వెంబడిస్తున్నారు, అంతకుముందే ఒక నలుగురు వ్యక్తులు కలిసి ఒక అమ్మాయిని చంపేశారు, వారే నన్ను చంపేందుకు వస్తున్నారంటూ కూడా ఒక ఆడియోని వాట్సాప్లో అన్నకి రికార్డ్ చేసి పంపించాడు. అయితే తమ్ముడు వస్తాడు ఎదురు చూసిన అన్న ఎంతకు రాకపోవడంతో అన్న ఇంటికి వెళ్ళిపోయాడు. తీరా ఆ ఆడియో విన్న తర్వాత వెంటనే అలర్ట్ అయినటువంటి ఆ కుటుంబీకులు హుటాహుట్న తమ్ముడున్న ప్రాంతాన్ని లొకేషన్ ట్రేస్ చేసి అక్కడ వెళ్ళిపోయారు. కానీ చూస్తే వాహనం ఉంది, 2 వీలర్ వెహికల్ ఉంది, కానీ సంజయ్ మాత్రం కనిపించలేదు. రాత్రంతా వెతికారు. ఉదయం నుంచి కూడా పోలీసులకి ఇదే టాస్క్గా మిగిలిపోయింది. ఉదయం నుంచి పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున వెళ్ళిపోతున్నారు, గాలిస్తున్నారు, చాలా లోతుగా విచారిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా సంజయ్కి సంబంధించి ఆచూకీ లభించలేదు. దీంతో తాజాగా కొన్ని నిమిషాల క్రితమే, కొన్ని గంటల క్రితమే సంజయ్ మృతదేహం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కెనాల్లో లభించినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ సంజయ్ చెప్పిన ప్రకారంగా నిజంగా అమ్మాయి ఉందా? అమ్మాయిని ఎవరైనా చంపేశారా? అమ్మాయి డెడ్ బాడీ ఏది? చంపిన వాళ్ళు ఎవరు? ఇలా లోతుగా పరిశీలిస్తున్నారు. జ్ఞానసాయి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తమ్ముడు సంజయ్ ఏం జరిగి ఉంటుంది? ఇలా విగత జీవిగా పూర్తిగా ఒక శవంలాగా మారిపోయి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కెనాల్లో తేలడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఆ కాల్వట కట్ట దగ్గర ఒక అమ్మాయిని చంపేశారని ఆడియో రికార్డులో సంజయ్ చెప్పిన మాటలో వాస్తవం ఎంత? ఇంతకీ అమ్మాయి ఎక్కడుంది? అమ్మాయి మృతదేహం ఎక్కడ లభించింది? ఇలా చాలా లోతుగా పోలీసులు విచారించే అవకాశం కనబడుతోంది. ఒకసారి సంజయ్ తన అన్నకి పంపించినటువంటి ఆడియో రికార్డ్స్ని మనం విద్దాం. ఏం మాట్లాడారైనా, ఏం చెప్పారనేది. అరే వచ్చా అరే అరే నేను వస్తానా? అరే వచ్చా సరే నువ్వు అరే అరే నేను వస్తానా? ఇక్కడ వాట్సాప్ లో ఆడియో కారని మళ్ళీ సర్చ్ చేసి చెప్తున్నా, అది డైరెక్ట్ గా ఫోన్ ద్వారానే అన్నకి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడి ఆ సమయంలో అన్న ఫోన్లో రికార్డ్ అయిన మాటలు ఇవి కూడా జ్ఞానసాయికి ఫోన్ చేసి అన్న అంటూ ఆవేశపడుతూ ఏదో భయపడుతున్నట్టుగా ఆయన మాటలు ఆయన టోన్లో అర్థమవుతుంది. ఏదో వెంబడిస్తుంటే పరిగెడుతున్నట్టుగానే కనబడుతోంది. ఆయన అలా పరిగెడుతున్న అన్న ఎవరినో చంపేశారు, మహిళ ఉందంటూ కూడా మాట్లాడుతున్నారు, అన్న నన్ను చంపేస్తున్నారు కాపాడంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చే సిచ్యువేషన్ కనబడింది. తాజాగా మేము కొంచెం గైడ్లైన్స్ ప్రకారంగా, కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా విజువల్స్ మీకు చూపించలేకపోతున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కెనాల్లో సంజయ్ డెడ్ బాడీ లభించింది. ఆ విజువల్స్ మీకు చూపించలేకపోతున్నాం. మరిన్ని అప్డేట్స్ ఉదయ్ మీకు అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్ ఉదయ్, సో సంజయ్కి సంబంధించి ఏదైతే మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారంటే సంజయ్ డెడ్ బాడీ లభించింది. ఇంతకీ సంజయ్కి ఏం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకి నిజంగానే ఎవరో వెంబడించి ఉంటారు, లేదంటే ఇంత నిజంగా ఆడియో ఆయన బయటకు రావడం, తర్వాత ఆయన ఇప్పుడు ఒక విగత జీవిగా మృతదేహంగా లభించడం చూస్తుంటే నిజంగానే ఏదో జరిగింది. అయితే ఇక్కడ ఆ అమ్మాయి ఎవరు, అమ్మాయిని ఎవరు చంపేశారు, ఈ విషయం పైన ఎలా పోలీసులు విచారించే అవకాశం ఉంది?
ఎస్ మనోజ్, ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలే ప్రస్తుతం వెంటాడుతున్నాయి. ఏ పోలీస్ అధికారిని మనం ప్రశ్నించినా అడిగినా ప్రస్తుతం వారి దగ్గర కూడా ఎటువంటి సమాధానం కూడా అంతు చిక్కనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవాలి. మొత్తంగా ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి ప్రాంతానికి చెందిన పందెపు సంజయ్ కుమార్ మృతదేహాన్ని గత కొద్దిసేపు క్రితం ఎన్ఎస్పీ కెనాల్ తనికల్లా లాకర్స్ వద్ద పోలీసులు ఆ మృతదేహాన్ని అయితే లభ్యం చేసుకున్నారు. అది పందెపు సంజయ్ కుమార్ యొక్క మృతదేహంగా కూడా పోలీసులు గుర్తించారు. పూర్తిగా అతని ఆనవాళ్ళకు సంబంధించినటువంటి షర్ట్, ప్యాంటు, అదేవిధంగా ఒంటి మీద ఉన్నటువంటి అనేక ఆనవాళ్లతో కుటుంబ సభ్యులతో కూడా సంభాషణ జరిపారు. ఆ తర్వాత దొరికినటువంటి లభ్యమైనటువంటి మృతదేహం పందెపు సంజయ్ కుమార్దే అనేది పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. మరికొద్ది సేపట్లో పందెపు సంజయ్ కుమార్ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబోతున్నారు. అక్కడ పోస్ట్ మార్టం కూడా నిర్వహించబోతున్నారు. ఇది దాదాపు 48 గంటల్లోనే ప్రస్తుతం యువకుడు మిస్సింగ్ కేసు సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున మిస్టరీ కూడా ఈ ఘటన నెలకొంది. సరిగ్గా 12వ తేదీన హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చినటువంటి సంజయ్ కుమార్ సరిగ్గా 13వ తేదీ ఉదయం 1 గంట సమయానికి తన సోదరుడు జ్ఞానసాయిని రిసీవ్ చేసుకోవడానికి ఖమ్మం బస్ స్టాండ్ కి వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో సరిగ్గా అమ్మ చికెన్ సెంటర్ వద్ద తనను ఒక ఆటో ఢీకొనిందని తర్వాత తన సోదరుతో సంభాషిస్తాడు. ఆ తర్వాత ఒక్కసారిగా తనతో పాటు ఒక అమ్మాయి ఉందని, ఆ అమ్మాయిని ఇప్పటికే గుర్తు తెలియని 4 అగంతకులు ఆటోలో ఉన్నటువంటి అగంతకులు హత్య చేశారని, తనను కూడా హత్య చేస్తున్నట్లు కూడా చాలా ఆందోళనతో ఒక టెన్షన్ తోటి తన సోదరుడితోటి అక్కడున్నటువంటి విషయాన్ని సాధ్యమైనంత మేర తన సోదరుడికి చేరవేసే ప్రయత్నం చేశాడు. తనను కాపాడాలంటూ కూడా వేడుకున్నాడు. అయితే అప్పటికే జ్ఞానసాయి తన సోదరుడు కుటుంబ సభ్యులతో కావచ్చు స్థానిక యువతతో సంప్రదింపులు జరిపి వెంటనే కాలువ కట్ట దగ్గరికి వెళ్ళండి, తన తమ్ముడు సంజయ్ కుమార్ ఆపదలో ఉన్నాడు, ప్రమాదంలో చిక్కుకున్నాడు, ఎవరో గుర్తు తెలియని అగంతకులు ఎవరో 4 చంపడానికి ప్రయత్నిస్తాడంటూ తనతో సంభాషించాడంటూ చెప్పడంతో ఒక్కసారిగా దాదాపు స్థానిక యువత 50 మందికి పైగా కుటుంబ సభ్యులందరూ కలిసి హుటాహుటిన ఎన్ఎస్పీ కెనాల్ కాలువ కట్టకు వద్దకు చేరుకున్నారు. కానీ కేవలం అక్కడ సంజయ్ కుమార్ వెళ్లినటువంటి ద్విచక్ర వాహనం హంక్ వెహికల్ మాత్రమే కనపడింది. కానీ సంజయ్ కుమార్ ఆచూకీ ఎక్కడ దొరకలేదు. అక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి మామిడి తోటలు, ఎన్ఎస్పీ కెనాల్ కూడా కొంత భాగం వెతికే ప్రయత్నం చేస్తారు. కానీ అప్పటికే సమయం ఉదయం తెల్లవారుజామున 2 అవతరంతో చీకటి, ఒకవైపు చిమ్మ చీకట్లో కూడా వెతికే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా సంజయ్ కుమార్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. సరిగ్గా 42 గంటల తర్వాత పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. 4 ప్రత్యేక బృందాలు సంజయ్ కోసం ఆచూకీ ఆయన డెడ్ బాడీ పైన ఏదైనా గుర్తులున్నాయా? దాడి చేసినట్టుగా కానీ లేదంటే ఇంకేదైనా కత్తితో పొడిచినట్టుగా ఘాట్లు కానీ ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఆ రకంగా? ఎందుకంటే ఆ వ్యక్తిని కాలువలో పడేసి ఉంటే కనుక డెఫినెట్ గా ఆయన ఎటువంటి గుర్తులు ఉండకపోవచ్చు. కానీ వెంబడించి అన్నట్టుగానే ఆయన మాటల్లో కానీ ఆడియో రికార్డులో చూస్తే మనకు అర్థమవుతోంది. అటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? మీకు ఆర్టీవీ స్క్రీన్ పై మనం పిక్చర్స్ కూడా ఇమేజ్ ప్లే చేసే ప్రయత్నం చేయండి మనోజ్. ఎందుకంటే చాలా స్పష్టంగా పెదవి భాగంలో కొంత బ్లీడ్ అయినట్టు సంజయ్ కుమార్ కి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మోకాళ్ళ ప్రాంతంలో కూడా కొంత ప్యాంట్ పూర్తిగా చినిగిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇది వెంపడించి కొంత అతన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి తర్వాతనే అతన్ని ఎన్ఎస్పీ కెనాల్లో పడేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది ఖచ్చితంగా హత్యే అన్న విధంగా ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే సంజయ్ కుమార్ నుంచి వచ్చినటువంటి వాయిస్ కాల్స్ కానీ, ఆ తర్వాత సంజయ్ కుమార్ ఆచూకీ లభ్యం కాకపోవడం కానీ, ఆ తర్వాత 42 గంటల్లోనే సంజయ్ కుమార్ మృతదేహం తనికల్లా లాక్స్ వద్ద లభ్యం కావడం కానీ, ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే సంజయ్ కుమార్ ని ఖచ్చితంగా కొంతమంది అగంతకులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ మిస్టరీ మొత్తంలో కూడా అసలు సంజయ్ కుమార్ చెప్పినటువంటి ఆ బాధితురాలు ఎవరు, ఆ మహిళను కూడా సంజయ్ కుమార్ తో పాటు చంపేశారా, లేదంటే ఆ వచ్చినటువంటి అగంతకులు సంజయ్ కుమార్ ని హత్య చేసినటువంటి అగంతకులు తమతో పాటు ఆ యువతిని ఎత్తుకెళ్ళారు? ఇలాంటి ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానాలు ఇంకా చిక్కాల్సింది. నిజంగా ఇది చాలా పెద్ద సెన్సేషనల్ క్రైమ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపడంతో పాటు ఆ వ్యక్తితో ఉన్నటువంటి ఆ అమ్మాయిని కూడా ఏం చేశారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే ఖమ్మం పోలీసులు కూడా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. సుమారు 4 బృందాలకు ఏర్పడ్డారు. క్లూస్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు ఈ అంశంపై ఎక్కడ వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కొంతమంది అనుమానితులు కూడా అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులను కూడా ఒక్కొక్కరిగా విచారణ జరుపుతున్నారు. అసలు సంజయ్ కుమార్ డైరీ ఏమైనా రాసేవాడా, అతని కాల్ డేటా లిస్ట్ కూడా వెరిఫై చేస్తున్నారు. సంజయ్ కుమార్ నుంచి లాస్ట్ చివరిగా ఈ ఉన్నటువంటి కాల్స్ సిడిఆర్ డేటాను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఎవరితో సంజయ్ కుమార్ చివరిసారిగా సంప్రదింపులు జరిపాడు, ఏదైనా వ్యక్తిగత విషయాలు కారణాలు ఏమైనా ఉండొచ్చా, ఇది నిజంగా పక్కా పథకం ప్రకారమే సంజయ్ కుమార్ ఎవరైనా హత్య చేసి ఉంటారా? బైక్ పడ్డ స్థానం నుంచి ఆయన ఎక్కడైతే ఆ ఉరుకులు పరుగులు తీస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడని ఒక అనుమానం అయితే ఉందో, అక్కడి నుంచి ఆయన పడిపోయినటువంటి ఆ డెడ్ బాడీ వరకు ఎంత దూరంగా ఉంటుందంటే అది కాలువకట్ట పై నుంచి రావాల్సిన ప్రాంతమా?
ఎస్, ఎన్ఎస్పి కెనాల్ దాదాపు ఇప్పుడు ఘటన జరిగిన ప్రదేశం నుంచి సుమారు 20 కిలోమీటర్ల పైనే తనికెళ్ళ లాక్ సిస్టమ్ ఉంటుంది. సో అక్కడ లాక్స్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటాయి, అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ని ఉంచడం కోసం అక్కడ లాక్స్ ఉంటాయి. సో ఆ సిస్టమ్ దగ్గరే ప్రస్తుతం ఈ డెడ్ బాడీ లభ్యమైంది. ఎక్కడ ఎన్ఎస్పి కెనాల్లో ఏ ఘటన జరిగినా ముందస్తుగా పోలీసులు లాక్స్ క్లోజ్ చేపిస్తారు. అక్కడ ఏదైనా ఉంటే ఖచ్చితంగా డెడ్ బాడీ లభ్యం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా పోలీసులు కూడా లాక్స్ క్లోజ్ చేయించడం ద్వారానే ప్రస్తుతం ఈ డెడ్ బాడీ మనకి లభ్యమైనట్టయితే తెలుస్తుంది. ఏదేమైనా ఈ కేసు ఛేదన మాత్రం పోలీసులకు కూడా సవాల్గా మారిందని చెప్పుకోవాలి. ఖమ్మంలో జరుగుతున్నటువంటి వరుస ఘటనలు కూడా కొంత ఖమ్మం జిల్లా ప్రజానికాన్ని కూడా తీవ్రమైనటువంటి ఆందోళన గురి చేస్తున్నాయి. ఇటీవల నేలకొండపల్లిలో 2 వృద్ధ దంపతుల హత్య ఉదంతం కూడా ఖమ్మం జిల్లా ప్రజానికాన్ని పెద్ద ఎత్తున ఆందోళన గురి చేసింది. ప్రస్తుతం సంజయ్ కుమార్ హత్యోదంతం కూడా అదే స్థాయి ఆందోళన గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తన సోదరుని పికప్ చేసుకునేందుకు సమీపంలో ఉన్నటువంటి ఖమ్మం బస్ స్టాండ్కి వచ్చినటువంటి సమీపంలో మార్గ మధ్యంలో జరిగినటువంటి ఈ ఘటన ఒకసారిగా సంజయ్ కుమార్ సందేహం లభ్యం కావడంతో ప్రాంతాలు విశ్వ ఛాయలుకున్నాయి. కరుణగిరి రాజీవ్ గృహకల్ప ఏరియాలో నివాసం ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు తిరిగి వస్తాడు, తమ కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారు, మిస్ అయ్యాడు, ఎవరో కొట్టి ఉంటారు అని మాత్రమే ఆ కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ ఇలా కొట్టి చూపించే ప్రయత్నించారు. ఎందుకంటే సంఘటనా స్థలం నుంచి ఆయన పరుగులు తీస్తే ఎవరినో చూసినట్టుగా భయభ్రాంతులకు గురైపోయి ఆయన మాటలు అర్థమవుతుంది. ఒకసారి ఆడియో మళ్ళీ ప్లే చేద్దాం. ఆయన అన్న జ్ఞానసాయితో మాట్లాడినటువంటి ఆ మాటలు మళ్ళీ విందాం. అరే వచ్చరా సరే నువ్వు టెన్షన్ పడకు. అరే నేను వస్తానా. ఉదయ్, ఇక్కడ మనం ఆడియో కనుక వింటే చాలా క్లియర్ గా సంజయ్ ఎవరో పరిగెడుతున్నారా, ఆయన ఎవరు వెంబడిస్తున్నట్టుగానే నా ఉరుకులు పరుగులు పెడుతూ మాట్లాడగానే కనిపించింది. సో అక్కడ ఏదైనా సీసీటీవీ ఆనవాళ్ళు ఉన్నాయా ఆ రోడ్డు పైన? పూర్తిగా అదంతా కూడా చిమ్మచిగడే ప్రాంతం. అది నిజానికి ఒక హాట్ స్పాట్ అనే చెప్పుకోవాలి. గంజాయి మూకలు కావచ్చు, అసాంఘిక శక్తులకు అదొక అడ్డగా మారింది. నిజంగా అక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ అమర్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ అది పోలీసుల వైఫల్యమా, నిర్లక్ష్యమా, కారణం ఏదైనా కానీ ప్రస్తుతం నష్టం అయితే చాలా తీవ్రమైనటువంటి నష్టం అయితే జరిగిపోయింది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లను ఒక్కొక్కటిగా వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఉన్నటువంటి సెంటర్లో సీసీ ఫుటేజ్లు కూడా అటు పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఎన్ఎస్పి కెనాల్ కట్ట అనేది గంజాయి మూకలకు ఎక్కువగా మత్తు పదార్థాలు సేవించే వారికి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి అదొక చాలా పటిష్టమైనటువంటి అడ్డాగా మారింది. ఎందుకంటే రాత్రి వేళల్లో అక్కడ ఎక్కువగా జనసంచారం అనేది ఉండదు. ఆ కాలువ కట్ట పై భాగంలోనే ఎక్కువగా మాదక ద్రవ్యాలు సేకరిస్తూ ఉంటారని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాధికం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యువత కూడా మనకి పెద్ద ఎత్తున సమాచారం అయితే అందిస్తున్నారు. సో అది ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం అని, అక్కడికి ఎక్కువగా జనసంచారం ఏది ఉండని, సో అక్కడే అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయని చెప్తున్నారు. సరిగ్గా అదే ప్రదేశంలో అది కూడా తెల్లవారుజామున 1 గంట సమయంలో సంజయ్ కుమార్ తన సోదరుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లే సమయంలో సరిగ్గా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులకు సంజయ్ కుమార్ కు ఘర్షణ జరిగిందా, లేదంటే ఆ నలుగురు ఆగంతకులు ఆ అమ్మాయిని ఏదైనా చేసే ప్రయత్నంలో భాగంగా సంజయ్ కుమార్ అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేశాడా, ఆ సమయంలోనే అటు వారికి సంజయ్ కుమార్ కు మధ్య ఘర్షణ జరిగిందా, ఈ విషయం ఎక్కడైనా బయటపడుతుందని ఆ ఆగంతకులు సంజయ్ కుమార్ ని తీవ్రంగా కొట్టి ఎన్ఎస్పీ కెనాల్లో పడేశారా, ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం మనందరి మెదల్లో అయితే మెదులుతున్నాయి. కానీ ఈ ప్రశ్నలకన్నిటి కూడా పోలీసులు మాత్రం సమాధానం చెప్పాల్సి ఉంది. ఇప్పటికే క్లూజ్ టీమ్ వివరాలను సేకరిస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ను కూడా పోలీసులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం డెడ్ బాడీ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. ఆ తర్వాత నివేదికను డాక్టర్ల బృందం పోలీసులకు అప్పగిస్తుంది. ప్రస్తుతం ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ దశలో ఉందని చెప్పుకోవాలి. ఐఓ ఆఫీసర్ గా ఖమ్మం రూరల్ సిఐతో పాటు మరో కొంతమంది సిబ్బంది కూడా ప్రత్యేకంగా సునీల్ దత్ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేసు ఛేదన కోసం పోలీసులు కూడా శ్రమిస్తున్నారు. అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి గంజాయి మూకలు కావచ్చు, ఇంకా ఇతరత్ర శక్తులు వ్యక్తులు ఎవరైనా ఈ ఘటనకు పాల్పడారనే విషయంపై ప్రధానంగా విషయం జరుగుతుంది. అయితే దానికి ఆర్టీవీ స్క్రీన్ పైన సంజయ్ కుమార్ మృతదేహానికి సంబంధించి చూపిస్తున్నాం. కొంత ఇబ్బందికర దృశ్యాలు ఇవి. సో మొత్తం పూర్తిగా కూడా డెడ్ బాడీకి సంబంధించి మేము డిస్ప్లే చేయలేకపోతున్నాం. కొంత పైన కొన్ని గాయాలు, రక్త మార్కలు కానివ్వండి, పూర్తిగా అది ఒక డెడ్ బాడీ కాబట్టి చూపించలేకపోతున్నాం. దయచేసి విజువల్స్ మీరు చూడవచ్చు అక్కడ. సో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సంజయ్ కుమార్ ఎన్ఎస్పీ కెనాల్లో మృతదేహం లభించిన తర్వాత బయటికి తీసిన తర్వాత ఆయన
అలా విగత చెవిగా అంటే అన్నను తీసుకుని వెళ్దాం ఇంటికి, అన్నతో పాటుగా పండగ జరుపుకుందామని ఆలోచన చేసి సంజయ్ కాస్త అనుకోని సంఘటన ఎదురైపోయి ఏం జరిగిందో అని ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇంకెవరు చంపేశారా ఇంకేదైనా జరిగిందో అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ తాజాగా అయితే ఎన్ఎస్పీ కెనాల్లో ఆయన మృతదేహంగా విగత చెవిగా బయటపడడం చూసాం. చేతికి అందొచ్చిన కొడుకు హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు, త్వరలోనే జాబ్ కూడా ఎక్కుతానని తల్లిదండ్రులు చెప్పాడు. సో చేతికి అందొచ్చిన కొడుకు రేపో మాపై అయితే ఇక్కడ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరే అవకాశం ఉందని చెప్పి తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. కానీ అంతలోనే ఒక అనుకోని సంఘటన ఎవరు ఊహించారు. అసలు ఏం జరిగిందో ఇంతవరకు కూడా చాలా అనుమానమే. ఏం జరిగింది, ఎలా జరిగింది అంతా కూడా అనుమానమే. కానీ ఇంతలోనే తన కుమారుడు అన్నని తీసుకొని వెళ్దామని చెప్పి బస్టాండ్కి బయలుదేరిపోయాడు. కానీ అన్నకి కలవలేదు, అటు కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళలేదు, తిరిగి వెళ్ళలేకపోయాడు. వచ్చి రాగానే ఏం జరిగిందేమో కానీ ఒక విగత చెవిగా ఒక విషాదాన్ని ఆ కుటుంబానికి మిగిల్చాడు. పండగ పూట ఆ కుటుంబం ఎంత రోధించి ఉంటుంది, ఎంత పెద్ద ఎత్తున దుఃఖించి ఉంటుంది అర్థం చేసుకోవాలి. చేతికి అందొచ్చిన కొడుకు ఆ అన్నని తీసుకువద్దామని బయలుదేరిపోయి ఎవరో ఒక అగాంతకుడు, ఏం జరిగిందో ఏమో అనేక అనుమానాలు ఉన్నాయి. నిజంగానే అక్కడ మహిళని చంపేశారా, ఆ మహిళని చంపేసినటువంటి సంజయ్ని బయట ఎక్కడ లీక్ చేస్తాడని చెప్పి ఆయన కూడా వెంబడించి చంపేశారా, లేదంటే సంజయ్ని ఎవరైనా కొంతమంది మూకలు అక్కడటువంటి మద్యానికి బానిసైనటువంటి వ్యక్తులు మత్తుకు బానిసైన వ్యక్తులు ఎవరైనా ఉండి అక్కడ ఒక హాట్స్పాట్గా చూసుకొని ఆయన వెళ్తున్న సమయంలో అడ్డగించి చంపేశారా, మత్తులో చంపేశారా, నిజంగానే ఏం జరిగింది, లేదంటే వాళ్ళు వెంబడిస్తుంటే ఏం చేయాలో తోచక ఆయనంతటా ఆయనే అందులో పడిపడి అనేక అనుమానాలు, అనేక క్వశ్చన్స్. పోలీసులు మాత్రం ఏం చెప్పలేకపోతున్నారు. హత్య చేశారా లేదా అనే అంశంపై పోలీసులు కూడా చాలా టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి మరింత వేగంగా దర్యాప్తును ముమ్మరంగా చేస్తున్నారు. ఒకవేళ ఆ యువతి బ్రతికుంటే ఆమె విషయాలు సేకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఖచ్చితంగా ఆగంతకులని ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని చెప్పి అయితే ఖమ్మం పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే అటు సంజయ్ కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు మిగిలినాయి. సరిగ్గా సంక్రాంతి పండగ పూట ఈ రోజు సంజయ్ మరణ వార్త నిజంగా ఆ కుటుంబాన్ని శోకచంద్రుల్లో ముంచేసింది. కేవలం ఆ కుటుంబాన్నే కాదు, ఆ ప్రాంత వాసులందరినీ కూడా ఒక రకమైనటువంటి భయాందోళనకు ప్రస్తుతం ఈ ఘటన గురి చేస్తుందని చెప్పుకోవాలి. కాలువ కట్ట ప్రాంతం అంటేనే ప్రస్తుతం ఈ రోజు 10 దాటితే అక్కడ సిచ్యువేషన్ లో కరుణగిరి ప్రాంత వాసులు ఒక భయాందోళన ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా పోలీసులు మాత్రం ఈ యాక్షన్ విషయంలో కావచ్చు, కేసు ఛేదన విషయంలో కొంత దర్యాప్తును వేగవంతం చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి హాట్ స్పాట్స్ ఉన్న చోట, ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్న చోట ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. మనోజ్ రైట్ ఉదయ్. సో మొత్తం మీద సంజయ్ మిస్టరీని ఇంకా పోలీసులు ఛేదించాల్సి ఉంది. ఆయన ఎలా చనిపోయారు, ఎవరైనా నిజంగానే వెంబడించారా, ఏం జరిగిందనేది మాత్రం చాలా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం అయితే ఉంది. చివరిగా ఆయన తన అన్నతో మాట్లాడేటువంటి ఆ ఫోన్ కాల్ ఆడియోనైతే మరణ వాంగ్మూలంగా స్వీకరించే అవకాశం ఉంది. కానీ దాన్ని ఎలా ఛేదిస్తారు, ఎలా దాన్ని బయట పెడతారో చూడాలి. చివరికి ఒకసారి ఆయన అన్నతో మాట్లాడే సందర్భం ఎలా హడావిడిగా ఉన్నారు, ఎలా కొంత ఆవేదనతో ఉన్నారు, ఎలా ఆయన భయపడిపోయారు ఒకసారి మళ్ళీ విందాం మనం. అరే వచ్చా సరే వెయిట్ చేయడు. అరే నేను వస్తానా. సంజయ్ మిస్సింగ్ దగ్గర నుంచి కూడా ఆ కుటుంబం పెద్ద ఎత్తున రోధిస్తోంది. తన కుమారుడు ఎలాగైనా కూడా మిస్ అయిన వ్యక్తి తిరిగి వస్తాడో ఒక ఆలోచనతో, ఒక ఆశతో అవుతుంది. కానీ చివరిగా ఆ కుటుంబానికి సంజయ్ మరణ వార్తతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఆ కుటుంబంలో విషాదాచారాలు అలుముకున్నాయి. చేతికి అందొచ్చిన కొడుకు ఇప్పుడు చదువుకుంటున్నాడు, కొన్ని రోజుల్లో ఉద్యోగం సాధిస్తాడు, మాకు చేదోడు వాదోడుగా ఉంటాడని భావించినటువంటి ఆ తల్లిదండ్రులకి ఒక తీరని దుఃఖాన్ని మిగిల్చారు. ఒకసారి మనం ఆ కుటుంబం కూడా మాట్లాడింది, వారు ఏం మాట్లాడారో చూద్దాం. నిన్నటి నుంచి కనపడట్లేదండి. 1:40 కాలం నుంచి పిల్లకాడు కనిపించట్లేదు. మాకు ఐస్పీ కార్డు పెట్టింది, వెళ్ళి నన్ను చంపేస్తున్నారు, అన్నయ్య నన్ను చంపేస్తున్నారు, నన్ను కాపాడున్నాయి, అందులో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి చంపేశారు అని ఐస్పీ కార్డు పెట్టింది. మందులు వెళ్ళేవాళ్ళండి. వెళ్ళినా నన్ను పిల్లగాడు ఆచొచ్చారు. ఇంతవరకు ఇంకేమీ దొరకలేదు మాకు. ఎన్ని గంటల సమయంలో జరిగిందమ్మా ఇది? 1:40 సార్ టైంలో 2:00 వరకు అయింది. మీరు ఎంతసేపటికి వెళ్ళారు అక్కడ? మేమండి 1:57 కల్లా అక్కడే ఉన్నాం. 1:50కి కాల్ వచ్చింది. అన్న నన్ను చంపేస్తున్నారు, అమ్మ చికెన్ సెంటర్ దగ్గర 2 నిమిషాలలో అక్కడ ఉన్నాం అని అన్ని కాల్ వచ్చింది. 1:51కి లైవ్ లొకేషన్ అని మెసేజ్ వచ్చింది. నేను ఆయన సిస్టర్ అవుతాను, బాబాయ్ కూర్చుంది. 1:50 మా అన్నయ్య వస్తున్నాడని చెప్పేసి, పెద్ద అన్నయ్య వస్తున్నాడని చెప్పేసి చిన్న అన్నయ్య తీసుకురావడానికి వెళ్ళాడు. 1:30 ఆ టైంలో బయటికి వెళ్ళాడు.
అన్నయ్య అప్పటికి నేను నడుచుకుంటూ వస్తున్నా అని కాల్ చేస్తున్నాడు, కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నడుచుకుంటూ వస్తున్నాడు, సేమ్ రూట్లోనే నడుచుకుంటూ వస్తున్నాడు, కానీ ఏం కనిపించలేదు. అక్కడ ఏం ఆచూచులు కనిపించలేదు, ఏం అరుపు కనిపించలేదు, ఏం కనిపించలేదు. ఇంటికి వచ్చి ఇట్లా కూర్చోగానే కాల్ వచ్చేసింది, అన్న నన్ను ఇట్లా చంపేస్తుర్రు ఇక్కడ. మా అన్న ఏమనుకున్నాడంటే యాక్సిడెంట్ అయిందేమో అని అనుకుని దెబ్బ మెయిన్ రోడ్ మీద కురికాడు. కానీ అక్కడ చూస్తే యాక్సిడెంట్ ఏం లేదు. దెబ్బ మళ్ళీ ఫోన్ రికార్డ్ చేసుకో అన్న అని చెప్పేసి చెప్తే కాల్ రికార్డింగ్ చేసుకుంటే, అన్న నేను ఇట్లా చంపేస్తున్నారు ఇక్కడ అమ్మ చికెన్ సెంటర్ దగ్గర, ఏదో గుద్దింది, నన్ను ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నారు, కాపాడన్న నన్ను కాపాడు అని పెట్టిండగానే ఎమ్మటే లైవ్ లొకేషన్ వచ్చింది. లైవ్ లొకేషన్ 150కి ఒక కాల్ వచ్చింది, 151కి ఎమ్మటే లైవ్ లొకేషన్ అండ్ 2 వాయిస్ మెసేజెస్ వచ్చాయి. అన్న నన్ను చంపేస్తున్నారు, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు, చచ్చిపోయింది, నన్ను కాపాడన్నా అన్న లాస్ట్ అదే మెసేజ్, నన్ను కూడా చంపేస్తున్నాడు అని వచ్చింది. ఇంకా అదే లాస్ట్ మెసేజ్. దాని తర్వాత మేము 7 minutesకి 157 కల్లా మొత్తం అందరం అక్కడ ఉన్నాం, పెద్ద అందరం ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉన్నాం. కానీ ఏం లేదు, అక్కడ ఓన్లీ ఒక బండే అక్కడ పడుందంట సైడ్కి అంతే. అక్కడ ఏం ఆచూచులు, ఒక ఆటో లేదు, ఒక మనిషి లేదు, ఒక అరుపు లేదు. అందరం అరుచుకుంటూ సన్నీ అని అరుచుకుంటూ వెళ్ళినా కానీ అక్కడ ఎవరు అరవట్లేరు. ఇంకా తర్వాత ఎమ్మటే పోలీస్కి ఇస్తే లోపు వచ్చేసారు, అంతా చూసారు, కానీ ఏం దొరకట్లేదు. రేపు మార్నింగ్ కల్లా అయితే ఏమైనా చూడొచ్చు, ఇట్లా సీసీ కెమెరా ఫుటేజెస్ ఏమైనా చూడొచ్చు అని చెప్పారు. ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ లో ఎవరో బైక్ తీసుకెళ్లారని వచ్చింది, కానీ అది ఏమో కన్ఫర్మ్ తెలియదు ఇంకా. కానీ ఇదే అంత జరిగింది. పోలీసులు మంచిగా ఎంక్వైరీ చేస్తున్నారు. 5 teams పెట్టారన్న. మొత్తం అక్కడ ఉన్న ఏరియాస్ అన్ని చెక్ చేస్తున్నారు. పొద్దు నుంచి వాళ్ళు కూడా ఏం వస్తూ పోతున్నారు, మా దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బాగానే వాళ్ళు వర్క్ చేస్తున్నారు దీని మీద. డబుల్ హార్స్ వారి సంక్రాంతి